హే ఎవ్రీవన్, ఈరోజు మనం రియాక్ట్ చేసి యూస్ చేసి ఒక క్యాలిక్యులేటర్ అప్లికేషన్ అనేది డెవలప్ చేయబోతున్నాం. మనం డెవలప్ చేయబోయే క్యాలిక్యులేటర్ అప్లికేషన్ నుంచి జస్ట్ ఒక 10 to 20 లైన్స్ ఆఫ్ ద కోడ్ మాత్రమే, చాలా సింపుల్గా డైనమిక్గా ఉండబోతుంది. మనం ఈ క్యాలిక్యులేటర్ అప్లికేషన్ డెవలప్ చేసేదానికంటే ముందు మనకి కొన్ని కాన్సెప్ట్స్ అనేవి చాలా క్లియర్గా అండర్స్టాండ్ అయ్యాలి. చాలా క్లియర్గా అండర్స్టాండ్ అయ్యి ఉండాలి ఈ రియాక్ట్లో. ఆ కాన్సెప్ట్స్ ఏంటంటే ఆన్ క్లిక్, ఆన్ చేంజ్ అండ్ యూస్ స్టేట్. సో ఈ 3 డిఫరెంట్ కాన్సెప్ట్స్ గురించి మీకు క్లియర్గా ఐడియా ఉంటేనే ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేయబోయే క్యాలిక్యులేటర్ అప్లికేషన్ అనేది మీకు క్లీన్గా అండర్స్టాండ్ అవుతుంది. లేకుంటే చాలా కొంచెం డిఫికల్టీగానే ఉంటుంది. ఓకే, సో కాబట్టి మీరు ఫస్ట్ ఈ 3 డిఫరెంట్ టాపిక్స్ మీద నేను ఆల్రెడీ వీడియో చేశాను. దాన్ని ఒకసారి చూసిన తర్వాత ఈ వీడియో అనేది కంటిన్యూ చేయండి. ఓకే, ఇది ఒక చిన్న రిక్వెస్ట్ గాయ్స్ ఫ్రమ్ నా సైడ్ నుంచి. ఆల్ రైట్, సో నేను ఫస్ట్ మీకు మనం డెవలప్ చేయబోయే క్యాలిక్యులేటర్ అప్లికేషన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఎస్, దిస్ ఈస్ ద అప్లికేషన్ దట్ వీ సపోజ్ టు క్రియేట్ నౌ. సో ఇది ఒక నేను ఆల్రెడీ అప్లికేషన్ అనేది డిజైన్ చేశాను, ఎందుకంటే ఫస్ట్ మీకు తెలియాలి కదా, లైక్ అప్లికేషన్ అనేది ఎలా ఉంటుందనేసి మీకు ఒక ఐడియా ఉంటే నేను ప్రోగ్రామ్ చేసేటప్పుడు మీకు చాలా క్లీన్గా అండర్స్టాండ్ అవుతుంది అన్నట్టు. సో దానికోసం నేను ఏం చేశానంటే ఫస్ట్ ఒక అప్లికేషన్ అనేది క్రియేట్ చేసేసాను. సో ఈ సేమ్ అప్లికేషన్నే ఇంకొకసారి క్రియేట్ చేస్తూ కాంపోనెంట్స్ అనేది మీకు మెల్లిమెల్లిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ దీంట్లో కాంపోనెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఇన్పుట్ ఫీల్డ్ అనేది దేనికోసం అంటే, ఫస్ట్లో ఉండే ఇన్పుట్ ఫీల్డ్ దేనికోసం అంటే యూజర్ ప్రొవైడ్ చేసే ఎక్స్ప్రెషన్ని హోల్డ్ చేసుకోవడం కోసం. లైక్ 10 + 20 + 30 అని ఎంటర్ చేశారనుకోండి, ఆ ఎక్స్ప్రెషన్ని హోల్డ్ చేసుకోవడం కోసం. ఓకే, అండ్ రిజల్ట్ అనే బటన్ దేనికోసం అంటే ఆ రిజల్ట్ని వ్యాలిడేట్ చేయడం కోసం. నేను రిజల్ట్ అనే బటన్ని క్లిక్ చేసిన వెంటనే ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ మనం అబోలో ఇస్తాం కదా, అబోలో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ వ్యాలిడేట్ చేసి రిజల్ట్ అనే ట్యాగ్లో ప్రింట్ చేస్తుంది. ఓకే, చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 10 + 20 + 30 అని ఇస్తున్నాను అండ్ రిజల్ట్ అనేది క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన వెంటనే ఏమైంది, పైన ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అనేది వ్యాలిడేట్ చేసి కింద రిజల్ట్ అనే ట్యాగ్లో ఇచ్చింది కదా. సో కింద ఉండే బటన్స్ అనేది దేనికోసం అంటే, ఇప్పుడు నేను 10 + 20 + 30 అనే ఎక్స్ప్రెషన్ ఇచ్చాను కదా, ఇదన్నీ నేను ల్యాబ్లో ఉండే కీస్ యూస్ చేసి ఇచ్చాను. సో అదే మీరు మాన్యువల్గా కూడా ఈ పర్టికులర్ బటన్స్ యూస్ చేసి కూడా మీరు వాల్యూ అనేది ఎక్స్ప్రెషన్ అనేది ఇవ్వచ్చును. ఓకే, ఆల్రైట్ గైస్, మనం ఇదే అప్లికేషన్ ఇప్పుడు మనం క్లోన్ చేయబోతున్నాం. దానికి మీరు ఫస్ట్ ఒక కొత్త రియాక్ట్ అప్లికేషన్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత app.js కంటెంట్ మొత్తం రిమూవ్ చేసి మనం ఇప్పుడు వర్కౌట్ చేయబోయేది అలానే ఫాలో అయిపోండి. ఓకే, ఆల్రైట్, నేను ఆల్రెడీ app.js అనే ఫైల్ని కొత్త రియాక్ట్ యాప్ క్రియేట్ చేసేస్తాను. సో అది వచ్చి పోర్ట్ నెంబర్ 3001లో రన్ అవుతుంది. ఆ అప్లికేషన్ కూడా చూపిస్తాను మీకు ఇక్కడ. సో దిస్ ద వన్. సో చూసుకున్నట్లయితే app.js అనేది ఒక మెయిన్ ఫైల్ ఇన్ ద హోల్ రియాక్ట్ యాప్. అందులో ఉండే కంటెంట్ మొత్తం రిమూవ్ చేసి జస్ట్ ఒక యారో ఫంక్షన్, ఆ యారో ఫంక్షన్ అనేది హలో వర్డ్ అని రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు రియాక్ట్ ఒక క్యాలిక్యులేటర్ అప్లికేషన్ స్టార్ట్ చేద్దాం వర్కౌట్ చేయడానికి. ఫస్ట్ మనకి ఏం కావాలి, ఇన్పుట్. ఓకేనా, యూసర్ అకౌంట్ నుంచి వాల్యూస్ అన్నింటిని హోల్డ్ చేసుకోవడానికి ఒక ఇన్పుట్ ఫీల్డ్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. సో అది ఏ టైప్లో ఉండాలంటే ఇట్ హ్యాస్ టు బి లైక్ టెక్స్ట్. సో నెంబర్గా ఉంటే నెంబర్స్ అనేది నెంబర్స్ మాత్రమే హోల్డ్ చేసుకోగలుగుతుంది. లైక్ ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇటువంటి ఎక్స్ప్రెషన్స్ అన్ని హోల్డ్ చేసుకోలేదు. దానికోసం నేను టెక్స్ట్ తీసుకున్నాను. సో ఐఎమ్ సేవింగ్ ద ఫైల్, ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ద బ్రౌజర్. ఓకే, సో వీఆర్ డూయింగ్ గుడ్. సో మనకి బై డిఫాల్ట్ ఒక ఇన్పుట్ ఫీల్డ్ వచ్చేసింది. ఇన్పుట్ ఫీల్డ్లో టైప్ చేసే ఎక్స్ప్రెషన్ని స్టోర్ చేసుకోవడం కోసం, అదేవిధంగా టైప్ చేసే ప్రతి వాల్యూని హ్యాండిల్ చేసుకోవడం కోసం మనం 2 డిఫరెంట్ వేరియబుల్స్ని క్రియేట్ చేసుకోవాలి. ఒకటి వచ్చి యూస్ స్టేట్ యూస్ చేసి ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, యూస్ స్టేట్ అనేది దేనికోసం అంటే మనం టైప్ చేసే వాల్యూస్ని స్టోర్ చేసుకోవడం కోసం. ఓకే, బై డిఫాల్ట్ వాల్యూ అనేది ఎంప్టీ స్ట్రింగ్గా ఇచ్చేస్తున్నాను. అండ్ దెన్ దీనికి ఈవెంట్ హ్యాండ్లర్ అంటే మనం టైప్ చేసే ప్రతి వాల్యూని హ్యాండిల్ చేసుకోవడం కోసం ఒక ఈవెంట్ హ్యాండ్లర్ కూడా మనకి అవసరం. సో ఈవెంట్ హ్యాండ్లర్కి సంబంధించిన ఫంక్షనాలిటీ కూడా నేను ఇప్పుడే డిక్లేర్ చేస్తున్నాను. ఆల్ రైట్, సో ఈవెంట్ హ్యాండ్లర్ కూడా ఎంటర్ చేశాను. ఇప్పుడు మనం ఇక్కడ యూజ్ చేస్తాం కదా, ఇక్కడ ఏ వేరియబుల్ అయితే క్రియేట్ చేసామో ఆ వేరియబుల్కి కదా మనకి ఈ పర్టికులర్ ఇన్పుట్ అనే ఫీల్డ్లో టైప్ చేసే వాల్యూస్ అన్ని అసైన్ అవ్వాలి. అప్పుడు ఏం చేయాలంటే ఆ వేరియబుల్ నేమ్ని ఇక్కడ ఎన్కోడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇవన్నీ నార్మల్ బేసిక్ ఆపరేషన్స్ మీకు క్లీన్గా అండర్స్టాండ్ అయ్యే ఉంటుంది మీరు ప్రీవియస్ వీడియో నుంచి నన్ను కంటిన్యూ అవుతూ ఉంటే మాత్రం. అండ్ దెన్ వాట్ ఈస్ దట్ ఎల్స్, నేమ్ ఈజ్ ఇన్పుట్ అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ ఆన్ చేంజ్ హ్యాండ్లర్. సో మనం డిక్లేర్ చేసిన ఆన్ చేంజ్ హ్యాండ్లర్ కూడా యూజ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే నేను సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం టైప్ చేసే ప్రతి వాల్యూ ఏమవుతుందంటే ఇన్పుట్ అనే వేరియబుల్కి అసైన్ అవుతూ ఉంటుంది. సో ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోవడం కోసం ఆ ఇన్పుట్ ఫీల్డ్ని నేను కింద ప్రింట్ చేసి చెక్ చేసి చూస్తే డైరెక్ట్గా
సో ఇన్పుట్ అనే వేరియబుల్ ఇస్తున్నాను. ఐఎమ్ సేవింగ్ ద ఫైల్, ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ద బ్రౌజర్. సో ఇప్పుడు నేను ఏదైతే టైప్ చేస్తానో ఇన్పుట్ ఫీల్డ్లో అది నాకు అట్నే కింద ఎక్స్ప్రెషన్గా ప్రింట్ అవుతుంది. ఓకే, సో వీఆర్ డూయింగ్ గ్రేట్. సో మన యొక్క ఎక్స్ప్రెషన్ అనేది కూడా ప్రాపర్గా యూజ్ చేయగలుగుతున్నాం. గుడ్. సో మనం ఇక్కడ ఏం టైప్ చేసినా అది వచ్చి మన యొక్క ఇన్పుట్ ఫీల్డ్ అనే వేరియబుల్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. ఆల్ రైట్. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మనం యూజర్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తాం కదా, లైక్ 10+, 20+, 30 అన్నదాన్ని. సో దీన్ని వ్యాలిడేట్ చేయాలి. దీన్ని వ్యాలిడేట్ చేయడం కోసం వీ హ్యావ్ అ వెరీ గుడ్ అండ్ స్పెషల్ ఫంక్షనాలిటీ ఇన్ జావాస్క్రిప్ట్ దట్ ఈస్ కాల్డ్ ఎవాల్వ్. ఓకేనా. సో ఈ పర్టికులర్ ప్లేస్లో చూడండి, నేను సింపుల్గా ఎవాల్వ్ అని ఇస్తాను. ఓకే, ఎవాల్వ్ అంటే మనం యూజర్ దగ్గర నుంచి తీసుకున్న డేటాని ఎవాల్వ్ చేస్తున్నాం అన్నట్టు. ఓకేనా. జస్ట్ సింపుల్గా యూజర్ ఇన్పుట్ అనేది ఏంటి ఇక్కడ వేరియబుల్. ఆ వేరియబుల్ ఏం హోల్డ్ చేసుకుంటుంది, యూజర్ ప్రొవైడ్ చేసిన డేటాను. ఓకేనా. ఆ డేటాని ఈ ఎక్స్ప్రెషన్ కదా, ఈ ఎక్స్ప్రెషన్ని ఎవాల్వేట్ చేసి ప్లస్ ఉంటే అడిషన్ చేసి, మైనస్ ఉంటే మైనస్ చేసి ఒక రిజల్టెంట్ అవుట్పుట్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం అన్నట్టు. ఓకేనా. నేను ఇప్పుడు సేవ్ చేస్తాను, జస్ట్ సేవ్ చేస్తాను. గోయింగ్ బ్యాక్ టు ద బ్రౌజర్. చూడండి నాకు 60 అనేది వచ్చేసింది. ఎలా వచ్చింది ఇక్కడ? సో ఈ 60 అనేది ఏంటంటే మనం పైన ఇచ్చిన ఎక్స్ప్రెషన్ యొక్క ఎవాల్యూషన్. ఓకేనా. దట్స్ ఇట్. చాలా సింపుల్ గైస్. ఓకేనా. సో ఇప్పుడు నేను ఈ ఎవాల్యూషన్ అనే ఫంక్షన్ని ఎలా యూజ్ చేయాలో చెప్పాను కదా. సో ఫస్ట్ మనం ఎవాల్యూషన్ బదులు మన యొక్క ప్రాపర్ రిజల్టెంట్ యూనో ప్రాజెక్ట్లో ఏం యూజ్ చేస్తున్నాం, మనం రిజల్ట్ అనే బటన్ యూజ్ చేస్తున్నాం. ఆ బటన్ని క్లిక్ చేసినప్పుడు మనకి రిజల్ట్ అనే ట్యాగ్లో రిజల్ట్ అనేది ప్రింట్ అవ్వాలి. ఓకే, దానికి మనం ఏం చేయాలంటే దీన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలా. మనం ఇప్పుడు రిజల్ట్గా ప్రింట్ అయింది కదా ఈ పర్టికులర్ 60 అనే వాల్యూ. సో ఈ 60 అనే వాల్యూని మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకొని బటన్ని క్లిక్ చేసినప్పుడు ఆ వాల్యూ అనేది ప్రింట్ అయ్యేలాగా చేయాలి. ఓకే, దానికోసం చాలా సింపుల్ ఒక ఆన్ క్లిక్ ఫంక్షనాలిటీ యూస్ చేస్తే సరిపోతుంది. ఓకే, దానికి మనం రిజల్ట్ని స్టోర్ చేసుకోవడం కోసం కూడా ఒక వేరియబుల్ చాలా అవసరం. దానికోసం నేనేం చేస్తున్నానంటే రిజల్ట్ అనే వేరియబుల్ క్రియేట్ చేసుకుంటున్నాను. రిజల్ట్ సెట్ రిజల్ట్ బై డిఫాల్ట్ వాల్యూ 0. ఓకే, ఆల్ రైట్. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే ఐఎమ్ గోయింగ్ టు యూస్ లైక్ అన్ బటన్. ఆ బటన్ దేనికోసం అంటే రిజల్ట్ గెట్ చేసుకోవడం కోసం. ఆల్ రైట్, ఆన్ క్లిక్. ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడే కదా మనకి రిజల్ట్ అనేది కింద ట్యాగ్లో రిజల్ట్ అనే ట్యాగ్లో వాల్యూ అనేది ప్రింట్ చేయాలి. సో దానికోసం ఆన్ క్లిక్ అనే ఫంక్షనాలిటీ యూజ్ చేస్తున్నాను. అండ్ దెన్ ఐఎమ్ సపోజ్ టు యూస్ లైక్ సెట్ రిజల్ట్. సెట్ రిజల్ట్లో మనం ఏ వాల్యూ పాస్ చేయబోతున్నాం, ఎవాల్యూషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇన్పుట్. మన ఇన్పుట్కి ఏ వాల్యూ అయితే ఇస్తామో ఆ వాల్యూని ఎవాల్యూట్ చేసి ఆ పర్టికులర్ ఎవాల్యూట్ చేసిన వాల్యూని రిజల్ట్ అనే వేరియబుల్కి సెట్ చేస్తున్నాం. చాలా సింపుల్. ఓకేనా. మనం ఇప్పుడు డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ H4 అనే ఒక ట్యాగ్లో యూజ్ చేయబోతున్నాను. రిజల్ట్ ఈజ్ అనేసి సింపుల్గా. సో రిజల్ట్ ఈజ్ అనేసి యూజ్ చేశాను కదా. ఇక్కడ ఏ వేరియబుల్ అయితే యూజ్ చేయబోతున్నా అంటే రిజల్ట్ అనే వేరియబులే. ఓకే, ఎందుకోసం ఇక్కడ మనం ఈ రిజల్ట్ బటన్ అనేది క్లిక్ చేసిన వెంటనే ఏమవుతుందంటే ఈ పర్టికులర్ యారో ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆన్ క్లిక్ మీద ఉండే ఆన్ క్లిక్ అనే అట్రిబ్యూట్లో ఉండే ఈ ఫంక్షన్. సో ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యేప్పుడు ఏమవుతుందంటే ఎవాల్యూట్ చేస్తుంది మన యొక్క మనం అబోలో ఇచ్చుంటాం కదా, లైక్ యూజర్ ఇన్పుట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చుంటాం కదా, ఆ ఎక్స్ప్రెషన్ని ఎవాల్యుయేట్ చేసి రిజల్ట్ అనే వేరియబుల్కి సెట్ చేస్తుంది. ఓకేనా. సో ఆ వేరియబుల్ మనం ఇక్కడ ప్రింట్ చేయాలనుకున్నాం. చాలా సింపుల్ గాయ్స్, చాలా సింపుల్. ఓకే, ప్లీజ్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. సో మనం రిజల్ట్ అనే బటన్ క్లిక్ చేసిన వెంటనే ఏమవుతుందంటే ఆ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేసి ఆ వాల్యూ ఉండేది రిజల్ట్ అనే వేరియబుల్కి అసైన్ అయిపోతుంది అన్నట్టు. ఓకే, నేను ఐఎమ్ సేవింగ్ ద ఫైల్, ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ద బ్రౌజర్. నేను ఇప్పుడే ఫైల్ సేవ్ చేస్తాను. గోయింగ్ బ్యాక్ టు ద బ్రౌజర్. ఇప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాను ఇక్కడ, లైక్ 10+, 20+, 30 అండ్ ప్లస్ 70, మేబీ లైక్ 70. సో ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఈ రిజల్ట్ అనే బటన్ క్లిక్ చేయలేదు కాబట్టి నాకు ఇక్కడ ఏం వాల్యూ ఎక్స్ప్రెస్ అవ్వలేదు, ఎవాల్యుయేట్ అవ్వలేదు. నేను క్లిక్ చేసినప్పుడు మాత్రమే రిజల్ట్ అనే వాల్యూ అనేది ఓవర్ రైట్ అవుతుంది అన్నట్టు. ఫస్ట్ రిజల్ట్ అనే వాల్యూ ఏంటి, డిఫాల్ట్గా 0. ఓకేనా. మనం క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది, రిజల్ట్ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు దాన్ని వాల్యూని ఎవాల్యుయేట్ చేసి, ఓకేనా, చూసారుగా ఎవాల్వ్ ఆఫ్ ఇన్పుట్, దాన్ని ఎవాల్యుయేట్ చేసి రిజల్ట్ అనేది రీసెట్ అవుతుంది. ఓకే, చూడండి చాలా సింపుల్. 130. ఓకేనా, మేబీ ఈ ప్లేస్లో -5. సో 130 - 5 ఈజ్ 125. చాలా సింపుల్గా ఈ విధంగా వచ్చి మనం సింపుల్గా క్యాల్కులేషన్ అనేది ఎవాల్యుయేట్ చేయొచ్చు. ఓకేనా. ఎంత పెద్ద అరిథమెటిక్ ఎక్స్ప్రెషన్ అయినా సరే ఎవాల్వ్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసి దాన్ని ఎవాల్యుయేట్ చేయొచ్చు. ఓకే, ఆల్రైట్. ఇంకా మిగిలింది ఏంటంటే మనకి జస్ట్ బటన్స్ మాత్రమే కదా. సో జస్ట్ బటన్స్ మాత్రమే. ఆ బటన్స్ అనేది నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. ఆ బటన్స్ అనేది నేను జస్ట్ కాపీ చేసుకొని పేస్ట్ చేసి చూపిస్తాను. ఓకేనా. బటన్స్ చాలా ఈజీగా, ఒక బటన్కి ఉండే సేమ్ ఫంక్షనాలిటీ రిమైనింగ్ అన్ని బటన్స్కి ఉంటుంది. ఓకే, సో చూడండి ఇక్కడ నేను ఆల్మోస్ట్ ఒక 12 బటన్స్ క్రియేట్ చేశాను. 15 బటన్స్. సో ఒక బటన్ ఎక్స్ప్లెయిన్ చేసిన వెంటనే మీకు రిమైనింగ్ బటన్స్ అన్ని క్లీన్గా అండర్స్టాండ్ అయిపోతుంది. ఓకే,
సో ఫస్ట్ బటన్ అనేది దీన్ని ఫస్ట్ సేవ్ చేస్తాను. సేవ్ చేసిన తర్వాత ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ద బ్రౌజర్. సో బటన్స్ అన్ని ప్రాపర్గా ఫామ్ అయిపోయాయి కదా. సో ఈ ప్లేస్లో ఒక్కొక్క బటన్కి ఒక్కొక్క వాల్యూ అనేది సెట్ చేసి ఉంటాం. చూడండి, ఇప్పుడు మనం 1 అనే బటన్ని క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఒక ఆన్ క్లిక్ అనే ఫంక్షనాలిటీ ఉందా, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏమవుతుందంటే సెట్ ఇన్పుట్ అనే ఒక ఫంక్షనాలిటీని యూజ్ చేస్తున్నాం. సెట్ ఇన్పుట్ అనే వేరియబుల్ ద్వారా మన యొక్క ఇన్పుట్ యొక్క వాల్యూ రీసెట్ చేస్తున్నట్లు. ఓకే, లైక్ ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తున్నాను పేజ్ని. ఇప్పుడు 1 క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ నాకు 1 ప్రింట్ అవుతుంది. ఎలా ప్రింట్ అవుతుంది 1? ఈ 1 అనేది దేని యొక్క వాల్యూ? ఇన్పుట్ అనే వేరియబుల్ వాల్యూ. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి, ఇన్పుట్ అనే వేరియబుల్ వాల్యూ. సో నేను ఇక్కడ మళ్ళీ 2 ప్రెస్ చేస్తే ఏమవుతుంది? +2. చూడండి, ఇన్పుట్ +2. ఓకేనా, మళ్ళీ నేను ఇంకో 3 అనే బటన్ క్లిక్ చేస్తే ఏమవుతుంది? ఇన్పుట్ +3. సో ఇన్పుట్ అనేది ప్రీవియస్ వాల్యూ +3. ఓకేనా, ఇప్పుడు 1, 2 ఉంది, ఇప్పుడు 3 అని క్లిక్ చేస్తానంటే ప్రీవియస్ వాల్యూ +3. ఓకేనా, ఈ విధంగా బటన్స్ అనేవి మనం చాలా ఈజీగా సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఆల్రైట్. సో అదే విధంగానే నేను అడిషన్, ఆపరేషన్, మల్టిప్లికేషన్, డివిజన్ అనే బటన్స్ కూడా యాడ్ చేశాను. ఇక్కడ చూడండి, ఈ ప్లస్ అనేది క్లిక్ చేస్తే ప్లస్ అనే బటన్ యాడ్ అవుతుంది. ఎలా యాడ్ అవుతుంది? ప్రీవియస్గా ఉన్న ఇన్పుట్ వాల్యూ ప్లస్ బటన్, ప్లస్ అనే వాల్యూ. ఓకేనా, అండ్ దెన్ మైనస్ క్లిక్ చేశానంటే ప్రీవియస్ వాల్యూ తర్వాత మైనస్ అనేది యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ 32 - 7. సో ఇది ఒక ఎక్స్ప్రెషన్. ఓకేనా, ఇప్పుడు నేను రిజల్ట్ అని క్లిక్ చేసిన వెంటనే దీన్ని ఎవాల్యుయేట్ చేసి నాకు రిజల్ట్ అనే ఒక వేరియబుల్లో అప్డేట్ అవుతుంది. ఆ వేరియబుల్ని మనం ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. చాలా సింపుల్ గా. ఓకే, సో బటన్స్ అన్ని చేస్తాం. ఈ క్లియర్ అనే బటన్ మాత్రం కొంచెం స్పెషల్ అన్నట్టు. ఓకేనా, సో మనం క్లియర్ అనే బటన్ క్లిక్ చేసిన వెంటనే మన యొక్క ఇన్పుట్ వేరియబుల్ ఉంది కదా, సో ఇది ఇన్పుట్ వేరియబుల్స్ యొక్క వాల్యూ. సో ఆ ఇన్పుట్ వేరియబుల్ యొక్క వాల్యూ ఏమవుతుందంటే ఎంప్టీ స్ట్రింగ్ గా సెట్ చేసుకుంటున్నాం. ఓకే, ఎంప్టీ స్ట్రింగ్. చూడండి, క్లియర్ అనేది క్లిక్ చేసిన వెంటనే నా ఎంటర్ డేటా అనేది రిమూవ్ అయిపోయింది, అంటే రీసెట్ అయిపోయింది అన్నట్టు, ఎంప్టీ స్ట్రింగ్ గా. ఆల్రైట్ గాయ్స్, సో ఇప్పుడు నేను చూడడానికి కొంచెం దగ్గరగా ఉన్నట్టుంది బటన్స్. ఈ బటన్స్ కొంచెం స్టైలింగ్ యాడ్ చేద్దాం. app.js అనేది app.css అనేది స్టైలింగ్ పేజ్. దీంట్లో ఉండే మొత్తం స్టైలింగ్ రిమూవ్ చేస్తున్నాను. బటన్కి మాత్రం స్టైలింగ్ యాడ్ చేయాలనుకుంటున్నాను. లైక్ ప్యాడింగ్ అండ్ మార్జిన్ మాత్రం యాడ్ చేయబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు యాడ్ ప్యాడింగ్ వచ్చి ఒక 5 పిక్సెల్. ఓకే, అండ్ యూజువల్ మార్జిన్ వచ్చి ఒక 4 పిక్సెల్ ఇస్తాను. దట్ కుడ్ బి బెటర్ ఐ గెస్. సో ఐఎమ్ సేవింగ్ ఇట్. సేవ్ చేస్తే సరిపోదు, దాన్ని ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి డెఫినెట్గా. ఎందుకంటే ఇంపోర్ట్ చేసుకుంటేనే ఆ ఫైల్స్ అనేవి, ఆ పర్టికులర్ స్టైలింగ్ అనేది ఇక్కడ ఉండే బటన్స్కి అప్లై అవుతుంది అన్నట్టు. ఓకే, సిఎస్ఎస్, దట్స్ ఇట్. ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ద బ్రౌజర్. చూసారుగా, స్టైలింగ్ కూడా యాడ్ అయిపోయింది. సో ప్రాపర్ స్పేసింగ్ అనేది కూడా వచ్చేసింది. సో మనం రిఫ్రెష్ చేసి ఎటువంటి క్యాల్కులేషన్ అని యాడ్ చేసి చూడండి. సో ఇప్పుడు వచ్చి 11 × 11. ఓకే, రిజల్ట్ ఈస్ 121. దీంతో పాటు +12. ఓకే, చాలా సింపుల్ గైస్. ఐ హోప్ మీకు చాలా ఈజీగా అండర్స్టాండ్ అయింది అనుకుంటున్నాను. దానికి నేను ఫస్ట్ చెప్పాను, మీకు ఒకవేళ అండర్స్టాండింగ్ ఏదైనా కొంచెం కష్టంగా ఉన్నట్లు అనిపిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా ఆన్ క్లిక్ ఈవెంట్ హ్యాండ్లర్, ఆన్ చేంజ్ ఈవెంట్ హ్యాండ్లర్, అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ యూజ్ స్టేట్. ఈ 3 కాన్సెప్ట్ని చాలా క్లియర్గా ఒకసారి గోత్రూ చేయండి. గోత్రూ చేసిన వెంటనే ఈ ప్రోగ్రామింగ్ అనేది మీకు చాలా ఈజీగా అండర్స్టాండ్ అయిపోతుంది.